వాక్యం వినడానికి మనందరూ కూడా సిద్ధపడతాం. ఈరోజు కొన్ని బైబిల్లో ఉన్న మాటలు మరలా చదువుకొని అవి ఈరోజు ఈ యొక్క దేశ పండుగ అయినటువంటి ఈ గణతంత్ర దినోత్సవానికి ఏ రీతిగా సంబంధించి ఉన్నాయి, ఏ రీతిగా అవి మన మీద బాధ్యతను పెట్టే అనే విషయాలు ఆలోచన చేయడానికి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఇందాక చదివిన రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూద్దాం. ముందు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 1-2 వచనాలు. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు. అంతే. అలాగే మొదటి తిమోతి పుస్తకం పత్రిక 2వ అధ్యాయంలో 1-2 వచనాలు ఒకసారి చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఇక 3వ వచనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 39వ మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 9వ మాట. అమ్మా, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 39వ మాట. నిన్ను వలె నీ వారిని, మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగుని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగుని ప్రేమింపవలెను. అది అక్కడితో చాలు. ఇకపోతే చివరగా మరొక వాక్యం చూసుకున్నాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ మాట చదువుతాం. యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఈ 4 దేవుడి యొక్క వాక్యాల్ని మనం ఒకదానికొకటి క్రోడీకరించుకొని మనం చూసుకున్నట్లయితే దేవుడు మన మీద ఏ బాధ్యతని ఏ రీతిగా పెట్టాడు అనే విషయాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి. బైబిల్ ధర్మశాస్త్రం అనేది మనకి ఇవ్వబడింది. బైబిల్ ధర్మశాస్త్రం ఇది. ఈ ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం అంటే ఏమిటి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్రం అంటే ఏమిటంటే అది కొన్ని నియమ నిబంధనల సంపుటి, దేవుడిచే ఇవ్వబడిన నియమ నిబంధనల సంపుటి. ఎందుకు అంటే మనము మన యొక్క స్వాభావికమైన ప్రవర్తనని సరైన రీతిలో నడపడానికి దేవుడు అనుగ్రహించిన నియమ నిబంధనల సంపుటి బైబిల్. బైబిల్ యొక్క ఫుల్ అబ్రివేషన్ ముందు ఎప్పుడో నేను చెప్పినట్టున్నాను, మరలా చెప్తున్నాను. ద బుక్ ఇట్ బ్రింగ్స్ లైఫ్ ఎటర్నల్. అంటే ఈ నిత్య జీవాన్ని అనుగ్రహించే పుస్తకము ఇది అని చెప్పబడుతుంది. ఈ బైబిల్లోని ఏమున్నాయంటే మానవులు ఏ రీతిగా నియమ నిబంధనలకు లోబడి స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవించాలి, ఆచరించాలి అనే విషయాలు రాయబడుతున్నాయి. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? అది ఒక నియమ నిబంధనల సంపుటి. ఏంటి? ఒక నియమ నిబంధనల సంపుటి.
ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఆ నియమ నిబంధనల్ని సరైన రీతిలో ఆచరించడానికి మనల్ని ఉజ్జింపు చేస్తుంది, లేదంటే పురికొల్పుతుంది. ఒకవేళ ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించకపోతే ఏమవుతుంది? 3 విషయాలు మనకి చాలా స్పష్టంగా కావాలి. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ధర్మశాస్త్రం నీతి నియమాల నిబంధనల యొక్క సంపుటి. ఎందుకు ఇవ్వబడింది అంటే దాన్ని మనం సక్రమమైన రీతిలో, చక్కని రీతిలో ఆచరించే నిమిత్తం ఎలా ఆచరించాలో చెబుతూ ఇచ్చినటువంటి సంపుటి. ఒకవేళ అది కానీ మనం ఆచరించకపోతే ఏమవుతుందంటే అదే పాపము, దానికి శిక్ష. ధర్మశాస్త్రాన్ని ఆచరించకపోతే ఏమవుతుంది? పాపముగా పరిగణింపబడుతుంది, శిక్షగా విధింపబడుతుంది. కాబట్టి మానవులు ఆ శిక్షా స్మృతి నుంచి, ఆ యొక్క శిక్షలో పడకుండా ఒక క్రమమైన పద్ధతిలో వారి జీవిత విధానాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకోవాలి అని దేవునిచే ఇవ్వబడిన ధర్మశాస్త్రమే ఈ బైబిల్. ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ బైబిల్ ధర్మశాస్త్ర విషయం ఎందుకు మీరు చెప్తున్నారు అని మీరు అడగవచ్చు. సేమ్ యాజ్ బైబిల్ అంటే కేవలం బైబిల్ లాగే, బైబిల్ వలె మన దేశానికి కూడా ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దాన్నే రాజ్యాంగము అన్నారు. బైబిల్ ఏ రీతిగా అయితే మానవాళి నడవడికకు, మానవాళి సరైన రీతిలో నడిచే నిమిత్తము ఎలా నడవాలో చెబుతూ, నడవకపోతే ఏమవుతుందో చెప్పే పుస్తకమే ఈ బైబిల్ అయినప్పుడు, దేశంలో నివసిస్తున్న ఈ యొక్క లోకస్తులు ఏ నియమాలకి ఏ రీతిగా నడవాలి, ఒకవేళ నడవకపోతే ఏమవుతుంది అని కూలంకషంగా చెప్పేదే రాజ్యాంగం. మన యొక్క భారతదేశము బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నప్పుడు స్వాతంత్రం కొరకు అనేక మంది త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. స్వాతంత్రం తీసుకొచ్చిన వెంటనే సరిపోదు. 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చింది. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్ర దేశంగా మనం మారిన తర్వాత మనం ఎలా నడవాలి, మనం ఏం చేస్తే మన దేశం అభివృద్ధిలో వెళ్తుంది అని మనం కూర్చొని మాట్లాడుకొని ఒక నియమ నిబంధనలు రాసుకోవాలి అని ఆలోచన చేసి ఆనాటి ఆ యొక్క నాయకులు వారు ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి వారు వేరే అనేక దేశాలకు వెళ్ళి అక్కడక్కడ వారి యొక్క పరిపాలన విషయాల్లో ఆ రాజ్యాంగం ఏం చెప్తున్నది, ఆ రాజ్యాంగంలో ఏమున్నాయి అని అన్ని రాజ్యాంగాల్లోని ఉన్న మేలైనవి తీసుకొని వచ్చి ఇంచుమించు 18 దేశాల నుంచి ఈ యొక్క తీసుకొని వచ్చి అందులోంచి మేలైనది మన రాజ్యాంగంగా మనకి ఇవ్వడానికి వారు తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగం దేనికి అంటే సుపరిపాలన అందించే నిమిత్తము. దేని నిమిత్తము? సుపరిపాలన. అందుకే దీన్ని కాన్స్టిట్యూషన్ అన్నారు, రాజ్యాంగము. భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. ఇందాక బైబిల్ యొక్క ఉద్దేశం ఏమిటో మనం చూసాం. మానవాళి నియమ నిబంధనలతో సక్రమమైన దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఏ రీతిగా దేవునికి ఇష్టమైన రీతిలో నడవాలి అని చెబుతూ బోధించింది బైబిల్. అలాగే ఈ దేశంలో జనులుగా ఉన్న మనం, లేదంటే ఈ దేశ వాసులుగా ఉన్న మనం, ఈ దేశస్థులుగా ఉన్న మనం ఈ దేశ యొక్క సంస్కృతిని
ఈ దేశం యొక్క నీతి నియమాల్ని ఆచరిస్తూ పరిపాలకులకు ఒక మంచి పరిపాలన అందించే సౌభాగ్యాన్ని లేదంటే అవకాశాన్ని వారికి ఇచ్చి అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి అని రూపొందించిందే ఈ యొక్క రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే వారు దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు అంటే మొట్టమొదటి మన భారతదేశం యొక్క పరిస్థితిని తీసుకొని భారతదేశము అనేక మతాలకి అది నిలయమై ఉంది కాబట్టి మొట్టమొదటిగా మత సామరస్యం గురించి వారు ప్రాధాన్యతనిచ్చారు. అలాగే ప్రతి పౌరుడికి కూడా ప్రాథమిక హక్కులు ఉండాలి. జీవించే హక్కు, వాక్శక్తి, వాక్ స్వతంత్రం, అలాగే ఇంకా ఇలాంటి ప్రాథమిక హక్కుల్ని కొన్ని హక్కుల్ని కల్పిస్తూ వారు రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాగే ప్రభుత్వం తాలూకా ఆధిపత్యం ఎలా ఉండాలి, ఎవరు దీన్ని శాసించాలి, ఎలా శాసించాలి అనే విషయాలు కూడా రాస్తూ పాలన వికేంద్రీకరణ, పాలన ఎప్పుడు కూడా రాజుల కాలంలోనూ లేదంటే ఇంకెవరి కాలంలో పాలన కేంద్రీయమై ఉండేది. అంటే ఒకరే రాజు వారి చెప్పిందే వేదం. కానీ అటువంటి దిశగా కాకుండా పరిపాలన వికేంద్రణ చేస్తూ రాష్ట్రాల న్యాయ, సంక్షేమ, సామాజిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విన్నారా, ప్రతి రాష్ట్రాలుగా విభజింపబడి ప్రతి రాష్ట్రానికి అధికారాలు ఇచ్చి ఆ రాష్ట్రాల్లో వారు న్యాయ, సంక్షేమ, సామాజిక అభివృద్ధి కొరకు సులువైన పరిపాలన చేయడానికి ఈ రాజ్యాంగాన్ని వారు ప్రతిపాదించారు, రాశారు. ఈ యొక్క రాజ్యాంగానికి బైబిల్కి ఏమిటి సంబంధం అని మీరు అడగవచ్చు. రాజ్యాంగంలోని బైబిల్ గురించి ప్రత్యక్షంగా ఏమి కూడా చెప్పకపోయినప్పటికీ కూడా బైబిల్లో ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశాన్ని తీసుకుని ఈ రాజ్యాంగాన్ని ఏర్పరిచిన దాఖలాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏమిటవి అంటే మనం చూసుకుంటే మొదటి సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో 10 నుంచి 18 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో 10 నుంచి 18 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మీరు చదవద్దు, ఇంటికి వెళ్ళి చదువుకుంటారు. కానీ అక్కడ సన్నివేశం ఏమిటంటే ఇజ్రాయెల్ ప్రజలు వారి చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వారు అందరూ కూడా రాజులచే పరిపాలింపబడుతున్నారు అని విని దేవునిచే నడిపింపబడుతున్న ఈ ఇజ్రాయెల్ జనులు మాకు కూడా వారి వలె రాజు ఏర్పరచాలి, మాకు కూడా అటువంటి రాజు కావాలి అని అడిగినప్పుడు సమూయేలు వారికి బోధిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు కోరుకుంటున్నది సరైనది కాదు. సర్వోన్నతుడైన దేవుడే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వలె, ఆ జనుల వలె మీరు కూడా ఒక రాజును కోరుకుంటారు. ఎందుకు? రాజుగాని మీకు ఏర్పడితే ఏమవుతుందో తెలుసా? ఆయన మాటే శాసనం. ఆయన మీ భూమి తీసుకోవచ్చు, మీ పిల్లల్ని బానిసలుగా చేసుకోవచ్చు, మీరు పెద్దలు చెలాయించవచ్చు, మీ స్వతంత్రాన్ని హరించవచ్చు. మీ దేవుడు అవన్నీ చెయ్యట్లేదే, మీరు ఎందుకు రాజుని కోరుకుంటున్నారు అని చెప్పే కొన్ని మాటలు ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో 10 నుంచి 18 వచనాల్లో ఉంటాయి. దీనిని ప్రాతిపదికగా తీసుకుని మన భారతదేశ చరిత్ర ఇంత ముందు మనం చూసుకున్నప్పుడు రాజుల కాలంలో పరిపాలన ఎలా ఉండేది అనే విషయాన్ని కూడా చూసుకొని వాటన్నిటి కూడా సరి చేసుకుని ఒక చక్కని రాజ్యాంగం రాసుకోవాలని వారు ఏం చేశారు? మన గురించి ఒక రాజ్యాంగాన్ని రాశారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలే ఈ రాజ్యాంగానికి ప్రాముఖ్యం అనే బేస్ గా వారు తీసుకున్నారు. అందుకే మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశము అంటారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యము తెలుగులో ప్రజాస్వామ్యము అంటే ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ఏర్పడే సమాజం లేదంటే రాజ్యాంగం.
ఇక్కడ ప్రజలే ప్రముఖమైనటి పాత్ర, ప్రజలదే సర్వాధికారం అన్న విషయాన్ని అక్కడ చెప్తారు. అందుకే దాన్ని డెమోక్రసీ అంటే దాని డెఫినేషన్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అన్నారు. డెమోక్రసీ అన్న పదం గ్రీక్ పదం నుండి తీసుకున్నారు. డెమో అంటే ప్రజలు, క్రప్సీ అంటే అధికారం. ఈ ప్రజల యొక్క అధికారం, ప్రజలే అధికారులుగా ఉండాలి అని చెప్పి వారు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య రాజ్యాంగంగా వారు పరిగణలోకి తీసుకున్నారు. ఈ యొక్క రాజ్యాంగంలో అలాగే మన యొక్క బైబిల్లో ఈ రెండింటినీ కూడా ఒకసారి మనం బేరేజ్ వేసి చూస్తే భారత రాజ్యాంగాన్ని మన చేతిలో ఉన్నటువంటి దైవిక గ్రంథమైనటువంటి ఈ యొక్క బైబిల్ని ఈ రెండు బేరేజ్ చూస్తే ఈ రెండిట్లో కూడా కొన్ని సారూప్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏమిటా సారూప్యాలు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే మొదటిది స్వేచ్ఛ, స్వాతంత్రం. ఈ దేశంలో మనకి స్వాతంత్రం వచ్చింది. దేవుడు మనకి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరైతే ఆ సత్యాన్ని స్వీకరిస్తారో వారు ఈ యొక్క బంధకాల నుంచి విడుదలై వారు స్వాతంత్రాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని చెప్పబడింది. అంతేగా? అలాగే రెండోది ఏంటంటే న్యాయం. ఈ యొక్క భారత రాజ్యాంగంలో కూడా అట్టడుగు వ్యక్తితో పాటు పైన వ్యక్తి ఎవరైనా సరే సమన్యాయం జరిగించాలని వారు న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేశారు. అలాగే దేవుడు కూడా ప్రజలందరికీ కూడా సమన్యాయమే. దేవుని దృష్టిలో పక్షపాతం ఏమీ లేదు. దేవుడు న్యాయవంతుడు. అవునా కదా? ఇకపోతే మూడోది, ఈ రాజ్యాంగ ప్రకారం ప్రతి మనిషికి, ఈ దేశంలో జీవిస్తున్న ప్రతి మనిషి కూడా జీవించే హక్కుని ఈ యొక్క రాజ్యాంగం కల్పించింది. ఎవరైనా ఎక్కడైనా వచ్చి వారు ఏ రాష్ట్రంలో వారు జీవించవచ్చు. అలాగే మన బైబిల్లో కూడా మనకి జీవాన్ని ఇచ్చే ఆ దేవుడు ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన యొక్క నియమ నిబంధనల ప్రకారం ఆచరించి నడుస్తూ ఉంటారో వారికి జీవం ఇచ్చేవాడు. నేనే జీవమును. ఈ యొక్క సమతుల్యత ఈ రెండింటిలోని మనకు కనబడుతుంది. ఈ రెండింటిని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులు. అందుకే యెహోవాను దేవునిగా గల జనులు ధన్యులు. అలాగే ఈ భారతదేశంలో ఉన్న జనులు ధన్యులు. ఆ ధన్యతని మనకి దేవుడు అనుగ్రహించాడు. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళు చూసి అబ్బా అది బాగుంది అంటూ ఉంటాం, పొరుగింటి. కానీ మనకున్నటువంటి ఈ సౌభాగ్యము వేరే చోట లేదు. ఇందులో ఉన్న సామరస్యం, ఇందులో ఉన్న ఐక్యత వేరే చోట కనబడదు. మనం వివిధ భాషల వారమైనా, వివిధ మతస్థులమైనా, వివిధ రాజ్యాల వారమైనా దేశ సంక్షోభ సమయంలో అందరూ కూడా ఒకటైపోతారు. హల్లెలూయా చెప్పరా? అది ఈ యొక్క భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనం. అలాగే నిన్న దినాన్న రేపల్లో పంచుకొని సహోదరులు ఐక్యత ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ కూడా ఐక్యత గురించే చెప్పబడుతుంది. ఐక్యత అనేది చాలా అవసరం. ఈ ఐక్యతని భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన నియమ నిబంధనల ద్వారా మనందరం కూడా దీన్ని పొందుకూర్చుంది. ఈ రీతిగా ఈ రెండింటికి కూడా చక్కని సారూప్యం, సమసారూప్యము దొరుకుతూ ఉంది. దీన్ని వాళ్ళు ఏమంటారంటే వాల్యూస్, విలువలు. బైబిల్లో విలువలు ఉన్నాయి, అలాగే ఈ యొక్క రాజ్యాంగంలో కూడా విలువలు ఉన్నాయి. స్వాతంత్రం, న్యాయం, జీవం.
ఇందులో ఉన్నాయి. అలాగే మన రాజ్యాంగం కూడా ఈ మూడింటిని కూడా మనకి కల్పిస్తుంది. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మీరు దేశ అధికారులకి లోబడి ఉండండి. ఈ యొక్క రాజ్యాంగం మీ గురించే రాయబడింది. అధికారులు ఏవి కూడా దేవుని యొక్క కల్పన లేకుండా జరగవు. మనం అనుకుంటూ ఉంటాం, ఈసారి బీజేపీ పార్టీ వచ్చింది, వచ్చేసరి కాంగ్రెస్ పార్టీ రావాలి, వచ్చేసరి ఇంకెవరో రావాలి అని మనం అనుకుంటాం. కానీ మనం అనుకున్నట్టు ఏది కూడా జరగదు. దేవుడు ఆయన ఏర్పాటు చేస్తారు. అందుకే ఆయన చెప్పాడు, అధికారులు దేవుడిచే ఏర్పడబడ్డాయి, ఆ అధికారులకి లోబడి ఉండాలి. ఎవరైతే దేశ అధికారానికి లోబడి ఉండరో వారు దేవుని నియమాల్ని ఉల్లంఘించినట్టే. చూస్తారా, ఇక్కడ రాజ్యానికి దేవుని యొక్క నియమానికి కూడా లింక్ పెట్టాడు ఆయన. ఎవరైతే దేశ అధికారులకి, శాస్త్రానికి, రాజ్యాంగానికి లోపడరో వారు దేవుని యొక్క నియమ నిబంధనల్ని ఉల్లంఘించినట్టే. అక్కడ రెండు పనిష్మెంట్లు, దేశ ప్రకారం ఒక పనిష్మెంట్, దేవుడి ప్రకారం ఒక పనిష్మెంట్. కానీ మనల్ని దేవుడు భాగ్యవంతంగా చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనకు తెలియజేసి మీరు లోబడి ఉండండి అని చెప్పి మనకి చెబుతూ ఉన్నాడు. ఈ రీతిగా ఈ బైబిల్లో ఈ రాజులు అయితే ఏ విధంగా దాన్ని ఏమంటారు, ఆటోక్రసీ లేదంటే దాన్ని ఏకచక్రాధిపత్యం ఏ విధంగా ఏలుతారో ఆ రీతిగా మనం నలిగిపోకూడదు అని స్వేచ్ఛావాయువులు పీల్చాలని ప్రజాస్వామ్యాన్ని మనకి అందించే దిశగా ఈ యొక్క రాజ్యాంగం ఇవ్వబడింది. రాజ్యాంగంలో ప్రజలు అందరూ కూడా పాటించవలసిన నియమ నిబంధనలు లేదంటే వాటిని ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్, ఈ ఆర్టికల్స్ ని 440 ఆర్టికల్స్ తోటి రాజ్యాంగాన్ని రాశారు. ఇన్ని 440. మన బైబిల్లో 10 ఆజ్ఞలు అన్నారు. అవునా కదా? రెండిటికి సామరస్యం ఉందా కదా? ఈ 10 ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తే మనకి దైవిక శిక్ష. ఈ యొక్క 440 ఆర్టికల్స్ లో ఉన్నటువంటి ఈ నియమ నిబంధనల్ని మనం ఉల్లంఘిస్తే రాజ్యపరంగా శిక్ష. కాబట్టి ఈ రెండింటిని మనం ఆచరిస్తూ అనుసరిస్తూ ఉంటే క్షేమము, సౌఖ్యము, మాన్యత. అందుకే ఏమంటాడు, మనము అది తిమోతి గ్రంథం 2వ అధ్యాయము 1 చెప్పండి, మనము సంపూర్ణ మాన్యతతోను భక్తితోను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనం ఏం చేయాలంట, మన ప్రజల గురించి మనం అంటే మరో మాటలో చెప్పాలంటే శాస్త్రుల నీతికంతులు, పరిశీలన నీతికంతులు మీ నీతి అధికము కానియడలా అనే మాట ఉంది. అవునా కదా? ఈ లోకంలో రాజ్యాంగాన్ని ఆచరిస్తున్న ఈ వ్యక్తుల కంటే రాజ్యాంగంతో పాటు దేవుని యొక్క నియమ నిబంధనల్ని ఆచరిస్తున్న మనకి ఇంకా మేలైన ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. ఏమిటి ఆధిక్యత? వారి గురించి ప్రార్థన చేయడం మన ఆధిక్యత. ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడంటే, నా పేరు పెట్టుబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ అపరాధములు ఒప్పుకొని పశ్చాత్తాపడి నా వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశమందు విని ఉండి వారి ప్రార్థనలు ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. అంటే మన దేశాన్ని ఏ రోగమైనా, ఏ తెగులైనా, ఏ బంధకాలైనా ఉన్నప్పుడు ఆ బాధ్యతను, ఆ బంధకాల నుంచి, ఆ తెగుల నుంచి, ఆ యొక్క ఆ బానిసత్వం నుంచి విడిపించగల శక్తి దైవ జనులుగా దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగము అలాగే ఈ దైవిక ఈ రెండు మనల్ని విడదీయలేవు.
ఇవి రెండు కూడా అవినాభావ సంబంధం కలిగి ఉన్నవి. అందుకే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో 7వ మాట ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో 7వ మాట, నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవుడు మనల్ని ఏ దేశంలో ఉంచాడో, ఏ దేశపు మట్టిలో మనం పుట్టామో, ఏ దేశపు గాలిని పీలుస్తూ ఏ దేశపు నీరు మనం త్రాగుతున్నామో ఆ దేశం గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ దేశ క్షేమం గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? దేశ క్షేమమే నీ క్షేమం, దేశ క్షేమమే నీ క్షేమం. కాబట్టి ఎంతటి విశిష్టమైన బాధ్యతని మనకి ఇచ్చారు ఒకసారి ఆలోచించి. కాబట్టి దేశ రాజ్యాంగం ఈరోజు పండుగ చేసుకుంటున్నారు అంటే దేని గురించి చేసుకుంటున్నారంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనంతట మనం సుఖముగా సౌఖ్యముగా ఒక అంటే నియమ నిబంధనలకు లోబడి చక్కని పరిపాలన పాలించుకునే స్వేచ్ఛ మనకు దొరికింది అని దాన్ని రాజ్యాంగం కింద మనం పరిగణలోకి తీసుకొని ఆ రాజ్యాంగాన్ని ఆచరించే అంటే ఆ రాజ్యాంగము అమల్లోకి వచ్చిన రోజుని గణతంత్ర దినం అని చెప్పి అంటారు. స్వాతంత్రం వచ్చిన వెంటనే రాజ్యాంగం రాలేదు. ఎందుకంటే 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ 3 సంవత్సరాలు పట్టింది ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి. 1950 జనవరి 26వ తారీఖుని ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలులో పెట్టారు. అందుకే దీన్ని గణతంత్ర దినం అంటున్నారు. అంటే స్వేచ్ఛా వాయువుల్ని పరిపూర్ణంగా నియమ నిబంధనలతో ఒక చక్కని అవగాహనతో ఎవరికి నచ్చినట్టు వారు చేయకుండా ఒక క్రమ పద్ధతిలో చేయడానికి ఏర్పాటు చేసినటువంటి నియమావళి యొక్క రాజ్యాంగం. ఒక కథ చెప్తాను, వింటారా? రాముడు కొడుకులాంటి వాడు కొడుకున్నాడు. అంటే అదే చెడ్డోడని చెప్పట్లేదు, నేనేం అనుకోవద్దు. వాడికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళ నాన్న ఒక మంచి ప్యాంటు కొన్నాడు. ఏం చేశాడు? అయితే ఆ ప్యాంట్ ఏమైంది, ఒకసారి వేసుకున్న తర్వాత లూజ్ అయిపోయి ఆడుతుంది. వాడికి వేసుకుంటే బాగలేదు. అప్పుడు ఏమన్నట్టు వాడు, నాన్న 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 ఇగో ఈ పండక్కి నేను ప్యాంట్ వేసుకోవాలనుకుంటున్నాను, నీకు కుట్టడం వచ్చు కదా, దీన్ని సరి చేసి కుట్టవా అని అడిగాడు. ఆ తండ్రి ఏమన్నట్ట, అరే బాబు నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు నేను చేయలేను, తర్వాత చేస్తానులే అనేసి తన పని తను చూసుకున్నాడు. ప్యాంట్ సంగతి పట్టించుకోలేదు. వాడు వెళ్ళాడు, అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అమ్మ ఎలాగైనా పండగకి ప్యాంట్ వేసుకోవాలమ్మా, నువ్వు ఎలాగైనా కుట్టు అంటే, అరే నాకు బోల్డ్ వంట పని ఉంది, ఇవన్నీ కూడా చేసి మనందరూ కూడా అక్కడికి వెళ్ళాలి కదా, నాకు ఇప్పుడు తీరుకోవట్లేదు, నేను ఇప్పుడు చేయను, నువ్వు వెళ్ళు అని పంపించింది. నిరాశతోటి అక్కా అని నీ దగ్గరికి వెళ్ళాడు. ఇదేమవుతుందా, ఇవాళ కోరుకున్నాను, ముగ్గురు పోటీలు ఉన్నాయి, నేను ముగ్గురు పోటీలకు వెళ్ళాలి, ఆ ముగ్గులన్నీ వెయ్యాలి, నాకు తీరుకోవట్లేదు, నేను వెళ్ళను, నేను నీకు చెయ్యను అన్నది. తీసులో అనుకుని సరే ఏం చెప్తా, ఎలాగే వేసుకెళ్ళిపోదాంలే అనుకొని వాడు ప్యాంట్ అక్కడ పెట్టుకొని స్నానంకి వెళ్ళాడు. ఈ లోపుని ఆ నాన్నకి పని అయిపోయింది. అయ్యో నా కొడుకు కూడా ఈ ప్యాంట్ వేసుకుని వెళ్తా అన్నాడు, వాడికి సైజ్ చేసి ఇస్తే ఎంతో సంతోషిస్తాడు అని గొప్ప వచ్చి గొప్ప తీసి ఎంత పొడిగించి గురించి పక్కనే కట్ చేసి చక్కగా కుట్టేసి అక్కడే అలా మడత పెట్టి కొడుకు చూస్తే వచ్చేటంటే చక్కగా ఆశ్చర్యపోతాడు, అలా చేద్దామని చెప్పి చేసి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది. అమ్మ వంట పని అంతా అయిపోయింది, నా కొడుకేమో ఇది అడిగాడు వచ్చి, వాడు ఎంత బాధపడతాడో ఏమిటో అందు గురించి అని చెప్పి తను కొంచెం కట్ చేసి అది కుట్టిస్తాను వెళ్ళిపోయింది. అలా అక్క వచ్చింది, నా తమ్ముడు ఎంత ప్రేమగా అడిగాడు, దాన్నేమో నేను ఏమి చేయలేకపోయాను, వాడు ఏం బాధపడుతున్నాడో ఏమిటో అని అది తీసి మళ్ళీ ఇంకొకటి కట్ చేసి కుట్టేసింది. ఈ లోపల స్నానం చేసి వచ్చి ప్యాంట్ వేసుకున్న సంతోషంగా వేసుకుంటే అది డ్రై అయిపోయి కూర్చోతుంది. కాబట్టి ఎవరికి నచ్చిన రీతిగా వారు ప్రవర్తించి ఇష్టానుసారం ప్రవర్తించకుండా ఉన్న నిమిత్తమో ఎవరు ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలని ఒక నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక నియమావళిని రూపించిందే ఈ యొక్క రాజ్యాంగము అని చెప్పి చెప్పబడుతుంది. ఎందుకంటే ఒక కథలా చెప్తే అది అర్థమవుతుంది, అందరికీ అది సరిపోవాలి, అందరినీ సంతృప్తిపరచాలి, అందరూ ఆనందంగా జీవించాలి. దాని నిమిత్తము ఇవ్వబడింది ఈ యొక్క రాజ్యాంగం. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల ద్వారా అనుకుంటూ ఉన్నాం. ఈసారి ఎలక్షన్ లో మనకి బోల్డెన్ సీట్లు వచ్చేసి ఇంకా తిరుగులేదు, రానున్న రోజుల్లో మనమే అనుకుని కాళ్ళు ఎగిరేసిన వాళ్ళు ఉన్నారు. ఇష్టానుసారం పరిపాలన చేసి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసి ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకా మేము ఇంత వచ్చాం మమ్మల్ని అంతే ఏమైంది తర్వాత గాలి తీస్తారు. ఎవరు తీస్తారు? ఎవరు తీస్తారు? ఎవరి చేతిలో ఉంది ఆ హక్కు? మనం వెళ్ళవేగితే మన దగ్గర ఉండదండి. ఇది ఎవరైనా సరే అధికారం శాశ్వతం అనుకొని వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. అలా చేస్తారేమో అని ముందుగానే ఊహించి ఆ కమిటీ, అంబేద్కర్ చేతిలో అండర్లో ఉన్నటువంటి ఆ కమిటీ వారు ఈ రాజ్యాంగాన్ని, ఈ పరిపాలన వ్యవస్థని, ఈ నాయకుల్ని ఎంచుకునే వ్యవస్థని వారు ప్రజల చేతిలో పెట్టారు. నువ్వు మా గురించి బాగా పనిచేస్తేనే నువ్వు ఉంటావు, మాకు నచ్చకపోతే ఇంటికి వెళ్ళిపో. అధికారం ఎవరి చేతిలో ఉంది? ప్రజల చేతిలో ఉంది. అందుకే ఓట్లు అడిగినప్పుడు వస్తారు, ప్రజలేమా దేవుళ్ళు, ప్రజలేమా దేవుళ్ళు అని అంటూ ఉంటారు. అవునా కాదు? ఇది ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యత. ఇకపోతే బైబిల్ గ్రంథంలోని దేవుడు అనుగ్రహించిన నియమ నిబంధనలు, లేదంటే ఆజ్ఞలు, లేదంటే కట్టడలు, లేదంటే శాసనాలు ఏ లోపం లేనివి, ఏ లోపం లేనివి. కానీ రాజ్యాంగం మానవులు వారి యొక్క జ్ఞానంతో వారు ఏర్పాటు చేశారు. అందులోని కొన్ని ఎక్సెప్షన్స్ లేదంటే లొసుగులు అని ఉండొచ్చు. తెలివైన వారు ఆ లొసుగుల్ని పట్టుకొని వారు వారు విపరీతించినటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి. వీటిని కూడా సరి చేసుకోవచ్చు. ఎలా సరి చేసుకోవచ్చు? రాజ్యాంగాన్ని సవరణ చేసే హక్కు కూడా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ప్రజాప్రతినిధులకు ఇచ్చారు. ప్రజాప్రతినిధి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, నా ఇష్టం చేసేస్తుంటే మళ్ళీ కుదరదు. వారి సభలో 300 మెజార్టీ ఉంటేనే తప్ప శాసనం మీద చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. మెజార్టీ ఉండి దాన్ని సరి చేసిన తర్వాత వెంటనే అమలు చేస్తామంటే కుదరదు. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ కమిటీకి రాష్ట్రపతి పంపించారు. రాష్ట్రపతి క్షుణ్ణంగా పరిశీలించి అది ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మళ్ళా రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి పంపించారు. వారు ఓకే చేయాలి. అందరూ అన్ని విధాలా ఓకే అంటేనే అది మళ్ళా దాన్ని
అమెండ్మెంట్ అంటారు, దాన్ని సవరణ. రాజ్యాంగంలో సవరణ చేయడం అంత తేలికే కాదు. అది కరెక్ట్ చెప్పు, అది కమాండ్మెంట్, అమెండ్మెంట్. దేవుడు ఆజ్ఞది. కాబట్టి బైబుల్ని పాటిస్తున్నాం, ఆ కమాండ్మెంట్స్ పాటిస్తున్న మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని పాటించడం మనకి పెద్ద కష్టం కాదు. కానీ మనం కూడా ఈ లోకస్తుల వలె ఎక్కడ ఏ లొసుగుందా అని చూసి దాని ప్రకారం ప్రవర్తించడం కాదు, కానీ నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం మనం నడవాలి. నియమాలు ఉల్లంఘిస్తే ఏమవుతుంది? శిక్ష. అవునా కదా? కాబట్టి ఈ రాజ్యాంగం మనకి మేలు చేస్తున్నదా, కీడు చేస్తున్నదా? మేలుకే ఇచ్చాడుగా, మన మేలుకే. మన యొక్క జీవితాలు సాఫీగా జరగాలని, అలాగే ప్రభుత్వాలు వారి పరిపాలన సజావుగా చేయగలగాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగం ఇవ్వబడింది. అటువంటి చక్కని రాజ్యాంగాన్ని పొందిన దినం ఈ దినం జనవరి 26. అందుకే దేశం అంతా కూడా పండగ చేసుకుంటున్నది. పండుగ చేసుకోవడమే కాదు, కానీ ఆ ఏడాదిలో లేదంటే వారి జీవిత కాలంలో ఎవరెవరైతే గొప్ప గొప్ప ఆధిక్యతలు సాధించారో వారిని సన్మానిస్తూ పద్మశ్రీలు, పద్మభూషణులు, పద్మవిభూషణులు, అవసరమైతే భారతరత్నలు కూడా ఇచ్చి వారిని సత్కరిస్తూ ఉన్నది. అంటే సత్కరించడం, వారిని ఉత్సాహపరచడం. వారికి ఈసారి వచ్చింది, నెక్స్ట్ టైం మనం కూడా చేయాలంటే మనలో కూడా ఒక ఉద్యమాన్ని నింపడానికి ప్రోత్సాహం. మనకి బైబిల్లో అలా ఉందా? చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం ఏం రాయబడింది? హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరిది? గతించిన మేఘ సదృశ్యమైన సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో రాస్తున్నట్టు విశ్వాస వీరులు. వారు ఏ విధంగా విశ్వాసాన్ని చూపించడం ద్వారా దేవుని యొక్క మెప్పు, ఆశీర్వాదం పొందుకున్నారో, వారు సాధారణ వారు కూడా దేవుని యొక్క మెప్పుని పొందుకున్నారు. ఆ రీతిగా మనం కూడా మెప్పు పొందగలము అనే విశ్వాసము, ఆ ధైర్యము, ఆ కృషి, ఆ ఉద్యమం మనలో రావడానికి బైబిల్ గ్రంథంలో కూడా ఇవ్వబడుతుంది. అందుకే ఇందాక పద్మాను మళ్ళీ పాడారు. ఏం పాడారు? గురి యొద్దకే పరిగెత్తుచుంటిమి. ఆ రీతిగా మనం గురి యొద్దకి పరిగెత్తడానికి సిద్ధపడుతూ ఉండాలి. అదే సమయంలో ఏ దేశంలో అయితే ఉన్నామో ఆ దేశం యొక్క నియమ నిబంధనల్ని అక్షరాల పాటించబద్దులమై ఉన్నాం. మనమే పాటించకపోతే, ఇది తెలిసిన మనమే పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు? కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేయగలిగేది కేవలం దేవుని యొక్క పిల్లలే. ఆ బాధ్యతలు కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకే అంటున్నాడు, మనం సుఖంగా ఉండాలి, మనం మాన్యతతో ఉండాలి. మాన్యత అంటే గౌరవార్థంగా మనం ఉండాలి, భక్తిని కాపాడుకుంటూ ఉండాలి. అంతే మనం ఏం చేయాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు అన్ని కూడా మనం చేయబద్దులమై ఉన్నాం. ఎందుకు అంటే చూడండి, మత్తయి సువార్త 22:39 చెప్పాము, నిన్ను వలే అంటే మనలో ఆ సౌభ్రాతృత్వం ఉండాలి. ప్లెడ్జ్, ఇండియన్ ప్లెడ్జ్ ఏమిటమ్మా చెప్పు? ఇండియన్ ప్లెడ్జ్, ఆల్ మై ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవునా? ఐ లవ్ మై కంట్రీ అంటే భారతీయులందరూ కూడా నా సహోదరులు అని మనం ప్రమాణం చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? నీ పొరుగువాడు నువ్వు అంతే. చూసారా, బైబిల్లో మనకి అదే మాట రాయబడుతూ ఉంది.
దాని గురించే మనకి ఇంకా వివరంగా ఇవ్వబడుతుంది. చూడండి, మొదటిగా లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనం. లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. నువ్వు కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. మన రాజ్యాంగం కూడా అదే కదా చెప్తున్నది. ఇప్పుడు వచ్చి చాలా మంది మాట్లాడుతున్నారు, మా అందరికీ కూడా ఇటువంటి భావం ఉంది, మీకుందా? మీ అందరూ కూడా ఏమంటున్నాం? సర్వేజన సుఖినో భవంతు ఉంటున్నాం. మీకు లేదే? మనకు లేదా? ఇంత చక్కగా ఇక్కడ కనబడుతూ ఉంటే వారు మాటగానే చెప్తున్నారు, చేతల్లో చూపించాలని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తున్నది. ఏం చెప్తున్నది? నీ పొరుగువాడు కీడుకు ప్రతి కీడు చేయొద్దు, నీ ప్రజల మీద కోపం ఉంచుకోవాలని నిన్ను కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెను. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దామా? 3 సామెతలు 3:29 నీ పొరుగువాడు నీ దగ్గర నిర్భయముగా జీవించినట్లు నువ్వు ప్రవర్తించాలి. నీ పొరుగువాడు నీ దగ్గర ఎలా ఉండాలి? చూసారా? ఇది సౌభ్రతత్వంలో భాగమేగా. కేవలం సర్వేజన అంటే అయిపోతుంది కదా. దాన్ని మించినటువంటి ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. నీ పొరుగువాడు నీ యొద్ద, నా పక్కనున్నవాడు దేవుని బిడ్డ, నాకు ఏ భయం లేదని నిర్భయంగా ఉండగలగాలి. అప్పుడే అది మాట ద్వారా కాదు కానీ చేత ద్వారా సర్వేజన సుఖినో భవంతు అనే మాటకి అర్థం అది. ఇకపోతే ఇంకోటి కూడా ఉంది చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 31. లూకా సువార్త 6వ అధ్యాయంలో 31వ వచనం. మనుషులు మీకు ఎలాగూ చేయమని మీరు కోరుతులో అలాగనే మీరును వారికి చేయాలి. చాలా మనకి అవతల వారు ఏం చేయాలని మనం భావిస్తామో మనమే ముందుగా వారికి ఆ పని చేయాలి. అవతల వచ్చినట్టు కొట్టాలి అని అనుకుంటాం మనం. ఏమనుకుంటాం? అవతల వాళ్ళని ప్రేమించాలి, అవతల వాళ్ళని గౌరవించాలి, అవతల వాళ్ళని సన్మానించాలి అని మనం కోరుకుంటాం లేదా? ఆ పని నువ్వే ముందు చేయి అంటున్నాడు సౌభ్రతత్వం. ఎస్, ఎగ్జాక్ట్లీ. రాజ్యాంగం మనకు బోధిస్తున్నది, బైబిల్ బోధిస్తుంది సరిసమానమే. ఇకపోతే ఇంకోటి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ మాట. మెట్టుకు నీవలే అది ఆజ్ఞను అనుసరించిన ఎడల మీరు ప్రవర్తించువారు. ఆజ్ఞను నెరవేరిస్తేనే మనం బాగుగా ప్రవర్తించేవారు. ఆజ్ఞ నెరవేర్చకపోతే మేనే టేకల్ ఓవర్సిస్, దేవుని యొక్క త్రాసులో పొదువుగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క గణతంత్ర దినం సందర్భంగా మన భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది, మన రాజ్యాంగం ఏం చెప్తున్నది, ఒకసారి ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని దీనికన్నా అది కఠినం కాదు, దానికన్నా ఇది కఠినం కాదు, రెండు సమానమే, మనకి అటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. అది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనంలో చెప్పిన రీతిగా అప్పుడే మనం దేవుని దయందును మనుషుల దయందును
వర్ధిల్లుతావు. అందుకే దేవుడు కూడా ఏమంటాడంటే కేవలం నీ భక్తి దేవుడితో మాత్రమే ఉంటే చాలు, నీ తోటి వాడితో కూడా. అందుకే ఆయన ఆజ్ఞ ఏమిచ్చాడు, నీవు నాకు ఏమైనా అర్పణ అర్పించాలి అనుకున్నప్పుడు నీ అర్పణ నాకు వద్దు, ముందెళ్ళి సమాధాన పడకుండా వచ్చి నువ్వు నాకు ఎందుకు కానుకలు ఇస్తే ఉపయోగం ఉంది, నేను తీసుకోను. ముందెళ్ళి నువ్వు సమాధాన పడు, అప్పుడు ఆటోమేటిక్గా నేను అంటే ఇది సౌభ్రాతృత్వంలో ఉన్నటువంటి ప్రాముఖ్యం. రాజ్యాంగం చెబుతున్నదే మనకి బైబిల్ గ్రంథం చెప్తున్నది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఆచరించడం, అనుసరించడం మనం అందరం కూడా చేయవలసిన విధి. మానవ కోటికి ఇదే విధి. ఏది? కనికరము చూపించుట, న్యాయముగా నడుచుట. అదే అలాగే ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా చక్కగా మనం ఆచరించినప్పుడు మనం ఎవరి చేత కూడా వేరెత్తి చూపించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవించడం మన కర్తవ్యం, భారత రాజ్యాంగాన్ని ఆచరించడం మన బాధ్యత. ఇది మనకు సంబంధించి కాదు, మన మతం కాదు, మన పద్ధతి కాదు అని మనం వెళ్ళి తోలనాడుకోవడానికి వీలు లేదు. అప్పుడే లేనిపోని విభేదాలు వస్తాయి. అందరూ ఒకటే అనే భావన ఈ యొక్క రాజ్యాంగం మనకి కల్పిస్తుంది. మత సామరస్యం ఆర్టికల్ 25-26లో చెప్తున్నది, ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు, ఆ మతాన్ని ఆ మతంలో చెప్పిన విధంగా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులకు అటు ఇటు ఉన్నప్పుడు కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. రాజ్యాంగం మనకి ఆ ప్రాథమిక హక్కుల్ని మనకి ఇచ్చింది. వాటిని తెలుసుకొని మనం దర్జాగా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడికి లోబడు, దేవునితో పాటు అధికారులకు లోబడు. అధికారులకు లోబడినవాడు దేవుడికి లోబడినవాడు కాడు. ఈ రెండింటిని మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడే మనం సరి అయిన విశ్వాసము. దేవుడు మనల్ని భారతదేశంలోని పరదేశంలోని కూడా మెండైన మెప్పైన మంచి ప్రయోజకులుగా ఎంచి నడిపించునుగాక ప్రార్థన చేస్తున్నాం. మంచి పౌరులుగా ఈ లోకంలో మంచి విశ్వాసులుగా దేవుని దృష్టిలో ఉండాలి అంటే ఈ దేశ రాజ్యాంగాన్ని, దైవిక రాజ్యాంగాన్ని రెండింటినీ కూడా మనం ఆచరిస్తూ అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలని మన మధ్య నుంచి హైమ వచ్చి ప్రార్థన చేస్తుంది.